హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ. సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంతో చక్కగా చాలా ఈజీ వర్డ్స్ తో మనకందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో అద్భుతంగా రాసిన సూపర్ డూపర్ హిట్ నవల పెళ్లి కొడుకు లేచిపోయాడు. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో తెలుసుకోవాలంటే దయచేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ అన్ని స్టోరీస్తో పాటు ఈ స్టోరీ కూడా ఉంటుంది. అలాగే మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్ని ఫాలో అయిపోవచ్చు. కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి. లాస్ట్ ఎపిసోడ్లో సౌజన్య బర్త్డే కోసం అని చెప్పేసి వీళ్ళిద్దరూ రెస్టారెంట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వస్తారు. అక్కడ వీళ్ళ పేరెంట్స్ ఏర్పాటు చేసిన ఆ గ్యాంగ్ మొత్తం వీళ్ళని వెతుకుతూ ఉంటుంది. వీళ్ళు కనపడతారు. కనపడిన తర్వాత ఎలా అక్కడి నుంచి తప్పించుకుంటారో ఈనాటి మన ఎపిసోడ్లో వినేసేద్దాం. సో ఎప్పుడు చెప్తున్నట్టే చెప్తున్నాను, మన ఛానల్లో వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ అట్లాంటివి ఏమీ పెట్టను. జస్ట్ నేనేం చెప్తున్నానంటే మీ కళ్ళకు హాయిగా రెస్ట్ ఇచ్చి మీ చెవులకు మాత్రమే పని చెప్పండి. మీరు పని చేసుకుంటూ కిచెన్లో వంట చేసుకుంటూ లేదా మీ అఫీషియల్ వర్క్స్ చేసుకుంటూ, అంతేకాకుండా హాయిగా పనులన్నీ ముగించుకొని రాత్రిపూట బెడ్ మీదకి ఎక్కేసి హాయిగా పడుకొని కూడా మీరు నా స్టోరీని కళ్ళు మూసుకొని వింటూ ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. పెళ్లి కొడుకు లేచిపోయాడు. తిట్టుకుంటూ పరుగులాంటి నడకతో బయటపడ్డారు. ఈలోగా ముందుగా బయటపడిన సంజయ్ వెనకాల సౌజన్య వస్తోంది లేంది చూసుకోకుండా రోడ్డు వైపుకు దూసుకుపోయాడు. ఆమెమో కారు పార్క్ చేసిన వైపు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక సౌజన్య కనిపించకపోయేసరికి టెన్షన్ పడిపోతూ వెనక్కి తిరిగి వచ్చాడు. సౌజన్య పార్కింగ్ దగ్గర సంజయ్ కోసం వెతుకుతోంది. మట్టి బుర్రా! పంటి బిగువన తిట్టి చేయి పట్టుకుని బయటికి లాక్కుపోయాడు. లేకపోతే ఏమైపోయేది? వాళ్లకు గనక సౌజన్య దొరికితే మొత్తం స్టోరీ అంతా వేరేలా ఉండేది. సో ఆ తర్వాత ఏమైందంటే ఈలోపు హరగోపాల్ బృందం వాళ్ళని చూడనే చూసేశారు. అదిగో పేమెంట్ మీద అని ఆ గ్యాంగ్లోని వాడు ఒకడు అరిచాడు. టాక్సీ అని సంజయ్ గట్టిగా పిలవడంతో సరున టాక్సీ రావడం, రేపపాట్లో వీళ్ళిద్దరూ అందులోకి ఎక్కడం జరిగిపోయింది. ఒకడు టాక్సీ నంబర్ నోట్ చేసుకున్నాడు. ఇంకొకడేమో జీప్ తెచ్చి ఆపాడు. అందరూ దాంట్లో ఎక్కారు. గ్యాంగ్ అంతా దాంట్లో ఎక్కారనమాట. టాక్సీ వెనకాలే ఫాలో అవ్వు చెప్పాడు హరగోపాలం. ప్లాన్ అంతా పాడైంది. ముఖానికి పట్టిన చెమట కర్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు సంజయ్. మనం కారులో వచ్చాం కదా అని పార్కింగ్ దగ్గరికి వెళ్లాను అంది ఉక్రోషంగా సౌజన్య. పార్కింగ్లో ఉన్న కారు తీసి మనం రోడ్డు మీదకి వచ్చేలోగా వాళ్లు బయటకు వచ్చేసి ఉండేవారు. అట్లీస్ట్ కారు నంబర్ నోట్ చేసుకునేవారు. ఫలానా కంపెనీ కారని గంటలో మన అడ్రస్ తెలిసిపోయి ఉండేది అన్నాడు సంజయ్. ఇదంతా నేను ఆలోచించలేదు. మట్టిబుర్ర కదా ముఖం చిన్నగా చేసుకుని అంది సౌజన్య. సారీ, ఇందాక టెన్షన్లో పడి అన్నాను. అంటే ఇందాక మట్టిబుర్రా అని తిట్టాడు కదా, సో దానికి అలా ఫీల్ అయిపోయి సౌజన్య అంది అని అనుకున్నాడు. దాంతో సారీ, ఇందాక టెన్షన్లో పడి ఏదో అనేశాను అన్నాడు సంజయ్. మనసులో ఉన్నమాటే వస్తుందిలేండి, టెన్షన్లోనైనా ఆనందంలోనైనా అంది సౌజన్య. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో సాధించాలన్న కోరిక ఎలా వస్తుంది మీకు? ఇలాగే మా మగవాళ్లకి పిచ్చెక్కించేస్తారు అన్నాడు సంజయ్. నిజమే కదా అనిపించి మౌనంగా ఉండిపోయింది. వీళ్ల సంభాషణ విని టాక్సీ డ్రైవర్ నవ్వుకున్నాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా అడిగాడు డ్రైవర్. లవ్ మ్యారేజ్ కష్టాలు, ఏం చేస్తాం, మా ఆవిడ తరపున వెంటబడ్డారు. అవునండి, మీరు తలుచుకుంటే ఈ టాక్సీని విమానం కన్నా చాలా ఫాస్ట్గా నడపగలరు. అచ్చొచ్చిన డైలాగ్ని మళ్లీ విసిరింది సౌజన్య. ఇదెక్కడా? ఫస్ట్ వెళ్లి తప్పించుకున్నప్పుడు బస్సులో ఇదే డైలాగ్ వాడుతుంది సౌజన్య. అదే డైలాగ్ని మళ్లీ ఇక్కడ కూడా ప్రయోగించింది. అప్పుడు డ్రైవర్ ఏమన్నాడంటే, ఓకే, ఇంతకీ మీరెక్కడ దిగుతారు? టాక్సీ డ్రైవర్ అడిగాడు. ఇప్పట్లో ఎక్కడా దిగం, కాబట్టి మీ ఇష్టం వచ్చిన సందులు గొంతులు తిప్పేయండి అన్నాడు సంజయ్. వెనకాల జీప్ ఫాలో కావడం వ్యూ మిర్రర్లోంచి డ్రైవర్ చూశాడు. క్షణాల్లో విషయాన్నంతటినీ అర్థం చేసుకున్నాడు. సాబ్, నాది లవ్ మ్యారేజీనే, కానీ ఇన్ని చేసింగులు లేవు. కట్నం ఇచ్చే బాధ తప్పుతుందని మా అత్తగారు సంతోషించారు అని తన లవ్ స్టోరీ చెప్పటం మొదలుపెట్టాడు టాక్సీ డ్రైవర్. రాత్రి 11 వరకు చేసింగ్ సాగుతూనే ఉంది. ఉన్నట్టుండి, సార్, పెట్రోల్ ఫినిష్ గీచు గొంతుతో డ్రైవర్ కంగారు పడిపోతూ అన్నాడు. ఇప్పుడెలా? ఇద్దరూ ఆందోళనగా అన్నారు. ఇప్పుడు నేను 2-3 సందుల్లోంచి తీసుకువెళ్తాను. ఏదో ఒక మలుపులో చటుక్కున దిగేసి మీరు ఎవరింట్లోనూ దూరిపోండి అన్నాడు డ్రైవర్. పెట్రోల్ ఇంకో 2-3 కిలోమీటర్లు వస్తుంది. వాళ్లు నా వెంట పడతారు. మీరెక్కడ దిగింది నేను చెప్పనులేండి
అన్నాడు డ్రైవర్ ఉదారంగా. థ్యాంక్యూ అని 2000 తీసి అతని చేతికిస్తూ, మీ మేలు ఈ జన్మలో మర్చిపోం అన్నాడు సంజయ్ కృతజ్ఞతగా. మొహమాట పడుతూనే తీసుకున్నాడు డ్రైవర్. వీధి లైట్లు లేని ఏరియాలో సడన్ గా టాక్సీ ఆపడం, ఇద్దరూ దిగి పక్కనే ఉన్న ఇంటి వెనుక వైపుకి పరిగెత్తడం, టాక్సీ మళ్లీ స్పీడ్ అందుకోవడం, అదే సమయంలో జీబు ఆ సందులోకి ఎంటర్ కావడం అన్ని క్షణాల్లో చకచకా జరిగిపోయాయి. జీబు వెళ్లే వరకు, ఆ శబ్దం దూరమయ్యే వరకు అలికిడి లేకుండా ఇంటి వెనుక నిలబడ్డారు. ఓ 5 నిమిషాలయ్యాక, ఇలా ఎంతసేపు అడిగింది సౌజన్య. ముందు ఇంటి తలుపు తడదాం, పైన దేవుడున్నాడు అనుకుని ఇంటి ముందుకు వచ్చి మెల్లగా తలుపు తట్టారు. 2 నిమిషాలకి ఎవరు అని ఒక మగ గొంతు వినిపించింది. సౌజన్య సంజయ్ వెనక్కి జరిగింది. తలుపు తెరిచి గుమ్మంలో నిల్చున్న ఆకారాన్ని చూసి ఇద్దరికీ నిలువుగుడ్లు పడిపోయాయి. అలాగే ఆ ఆకారానికి కూడా ఇద్దరిని చూసి సేమ్ ఫీలింగ్ కలిగింది. ఎందుకో తెలుసా? మీరు మీరు అని అంది ఆ ఆకారం. ఆ మేవే కండక్టర్ కనకారావు గారు, లోపలికి రానిస్తారా? దాదాపు అతన్ని తోసుకుంటూనే లోపలికి అడుగుపెట్టింది సౌజన్య. ఎవరు అంటే, వీళ్ళిద్దరూ ఫస్ట్ తప్పించుకున్నప్పుడు ఒక బస్సు ఎక్కుతారు కదా, ఆ బస్సు డ్రైవరు కండక్టర్ ఇల్లు అదన్నమాట. సో అతనలా టెన్షన్ పడిపోయాడు వీళ్ళిద్దరిని చూసి. మీరేంటమ్మా ఎప్పుడూ అర్ధరాత్రులు షాక్లిస్తుంటారు, ఈసారేం కథ వినిపిస్తారమ్మా వ్యంగ్యంగా అన్నాడు కనకారావు. లోపల నుండి ఇంకో మొహం తొంగి చూసింది. ఆ మొహం కూడా ఆశ్చర్యజనకమైన భావాలు చకచకా మారి, ఇక చేసేదేం లేనట్లు వాళ్ల ముందుకొచ్చి వాలాడు డ్రైవర్ పరమేశం. మీ గురించి చెప్పమని ముక్కుదూలం విరిగేలా కొట్టారు. ముక్కు తడుముకుంటూ ఫ్లాష్ బ్యాక్ వివరించాడు పరమేశం. అంతేనా? వరుసగా 4 రోజులు మనింటి చుట్టూ తిరగలేదు. ఆఖరికి మా ఆవిడితో బయటికెళ్లాలన్నా భయమే. వీడు పెళ్ళాం బిడ్డలు లేనివాడు కాబట్టి ఎట్లా పోయినా పర్వాలేదు. మళ్ళీ ఎందుకొచ్చారు? మా పీక మీదకేం తెచ్చారు? భయంగా అడిగాడు కనకారావు. అంతవరకు ఆ ఇంటికల వాళ్లు ఎవరో ఆశ్రయం ఇస్తారో లేదో అని టెన్షన్తో ఉన్న సంజయ్కి కనకారావుని పరమేశాన్ని చూడగానే ఆపద్బాంధవుల్లాగా అనిపించి రిలాక్సింగ్గా ఫీలయ్యాడు. తెల్లవారే వరకు షెల్టర్ ఇవ్వండి, తర్వాత మా దారిన మేం పోతాం అన్నాడు. మీరు తెలిసినవాళ్లు కాబట్టి ఆ మాత్రం సాయం చేసే దయామయులని నమ్మొచ్చాం అంది సౌజన్య దీనంగా. పరమేశం కరిగి నీరయ్యాడు. దానికేం భాగ్యం, 2 రోజులైనా ఉండండి అన్నాడు. అవును, మీకు మా ఇల్లెలా తెలిసింది? పాయింట్ పట్టుకున్నాడు కండక్టర్ కనకారావు. ఎంత అవమానంగా మాట్లాడుతున్నారండి, బస్సుని శరవేగంగా నడిపే పరమేశం గారి ఇల్లెక్కడా అని అడిగాం. టపీమని అడ్రస్ దొరికింది. సౌజన్య గొప్పగా కోసేసింది. నిజమా? తన్మయత్వం పరమేశంలో ఏరులై పారింది. ఆహా, ఇది వీడిల్లు కాదే, బావమర్ది కదా అని, బ్రహ్మచారి కదా అని ఇంట్లో పడుంటాడులే అని చెప్పేసి సరేలే ఉండమన్నాను. మనసులో ఉన్న అక్కసునంతా మాటల్లో చూపిస్తూ కక్కేశాడు కనకారావు. ఇల్లు ఎవరిదైతేనేవండి, ఆ ఇంట్లో ఉండేవారిని బట్టి మిగతా వారికి గౌరవం మర్యాద వస్తుంది. పూలతో సహవాసం మూలంగా దారానికి కూడా సువాసన రావడం లేదు. తన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించింది సౌజన్య. అంతే అంతే. అయినా బావా, నువ్వింత అనుమానం మనిషివి కాబట్టి అక్క పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు మారకపోతే డైవర్స్ గ్యారంటీ బెదిరించాడు బావమరిది. సరే, ఏదో ఒకటి చెయ్యి, నాకెందుకు మధ్యన సనుక్కుంటూ వెళ్ళిపోయాడు కనకారావు. మీరీ గదిలో పడుకోండి, ఏదైనా అవసరమైతే పిలవండి అన్నాడు పరమేశం. కింద వేసున్న 2 చాపల మీద నడుం వాల్చారు సంజయ్ సౌజన్య. వెళ్లబోతున్న పరమేశాన్ని సంజయ్ వెనక్కి పిలిచాడు. ఇక్కడికి ఎవరైనా వచ్చి మా గురించి వివరాలు అడిగితే అడిగాడు సంజయ్. మళ్ళీ వాళ్ళొస్తారా? ముక్కు పట్టుకుని భయం భయంగా అడిగాడు పరమేశం. రారు, ఒకవేళ వస్తే మీరు పెరట్లో దాక్కోవచ్చు అంటూ అభయం ఇచ్చాడు పరమేశం. మొత్తానికి నీ పుట్టినరోజు అడ్వెంచరస్ గా గడిచింది నవ్వుతూ అన్నాడు సంజయ్. ఫస్ట్ టైం లైఫ్లో ఇంత టెన్షన్ పట్టాం. అవును, ఎందుకొచ్చిన బాధలవి, వాళ్లతో వెళ్ళిపోవచ్చుగా అడిగాడు సంజయ్. మరి ప్రసాద్? ఓహో, ఆలోచిస్తూ ఉండిపోయాడు సంజయ్. అబ్బా, ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తోంది సడన్ గా అన్నాడు సంజయ్. ఎంత చెత్త అలవాటు! ఇలాంటి అలవాటున్న మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. సౌజన్య సడన్ గా సీరియస్ అయిపోయింది. అతను సీరియస్ గా ఆమె వైపు చూశాడు. ఇలా లాభం లేదనుకుని చటుక్కున ప్లేటు మార్చేసి, నేను మంచి ఫ్రెండ్ని కదా, నా గురించి ఆలోచించే నాకోసం మానేయొచ్చు కదా అంది సౌజన్య. నా విషయాలే నేను సక్రమంగా చూసుకోలేకపోతున్నాను, మీ గురించి ఎక్కడ ఆలోచించను. పోనీ ఈరోజు నా పుట్టినరోజు కదా, నాకు గిఫ్ట్గా మానేయండి అంది.
ఇంకేం పుట్టినరోజు? గోడ మీదున్న క్లాక్ చూపించాడు. 12:30 అయింది. జగమొండి అని పక్కకు తిరిగి పడుకుండిపోయింది ఆమె. తెల్లవారుజామున 5ంటికి పరమేశం వచ్చి లేపడంతో బద్దక వదలక భారంగా కళ్ళు తెరిచారిద్దరు. ఆటో తెప్పించాను, వెలుగు వచ్చేలోగా వెళ్ళిపోండి, ఎందుకైనా మంచిది 2-3 ఆటోలు మారి వెళ్ళండి చెప్పాడు పరమేశం. మెనీ మెనీ థ్యాంక్స్, ఇప్పటికి 2 సార్లు రక్షించారు, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోము అని చెప్పింది సౌజన్య. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 7ంటికల్లా ఇల్లు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారిద్దరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. చూసారా, సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంత చక్కగా ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో చిట్టి చిట్టి పదాలతో ఎంతో సునాయాసంగా అలా అలా మనకు స్టోరీ అంతా ఎలా అర్థమయ్యేలా చెప్పారో. సో ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో దయచేసి నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.